భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి బారాముల్లా క్యాంప్పై ఉగ్రవాదులు దాడి చేయడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని మట్టుబెట్టాయి. మరికొంతమంది ఉగ్రవాదులు జీలం నదిలో దూకి తప్పించుకున్నారు. మరోవైపు పంజాబ్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గురుదాస్పూర్ సమీపంలో భారత్లోకి చొరబడేందుకు మిలిటెంట్స్ విఫలయత్నం చేశారు. చక్రీ పోస్ట్ వద్ద ఉగ్రవాదులపై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు కూడా జరిపారు. సరిహద్దుల్లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు జమ్మూ కశ్మీర్ సరిహద్దులు, మరోవైపు పంజాబ్ బోర్డర్. రెండు ప్రాంతాల్లో కూడా టెన్షన్ వాతావరణం. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఓవైపు సరిహద్దుల నుంచి పాక్ బలగాలు కవ్వింపులకు పాల్పడుతుంటే మరొకవైపు ఉగ్రమూకలు భారత సైనికుల క్యాంపులపై కాల్పులకు తెగబడుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుగు ప్రజలకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తోంది ఎన్టీవీ. జమ్మూతో పాటుగా పంజాబ్ సరిహద్దుల నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తోంది ఎన్టీవీ. మా ప్రతినిధి రెహానా జమ్మూలో, మరో ప్రతినిధి రాఘవేంద్ర పంజాబ్ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నారు. వార్ జోన్ అప్డేట్స్ తెలుసుకుందాం. రెహానా, ఓవర్ టు యు. ప్రతిభ, నిన్న రాత్రి 10 గంటల 30 నిమిషాలకు బారాముల్లాలో మరోసారి ఉగ్ర దాడి జరిగింది. ఉగ్రమూకలు ఆర్మీ క్యాంప్ మీద విరుచుకుపడ్డారు. అయితే ఆర్మీ క్యాంప్ లోపల నుంచి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేశారు. 4 నుంచి 6 ఉగ్ర మూకలు ఒక బృందంగా వచ్చినట్టుగా అంచనా వేస్తా ఉన్నారు. దీంట్లో 2 గ్రూపులుగా వీళ్ళు విడిపోయి ఒక బృందం ప్రధాన రహదారి నుంచి, అదేవిధంగా మరొక బృందం వెనక ఝీలం నది ఉంటుంది, ఝీలం నది వెనక నుంచి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతా ఉంది. అయితే మన సైనిక బలగాలు కూడా అంతే స్థాయిలో, గట్టి స్థాయిలో వీళ్ళకి సమాధానం చెప్పారు. రాత్రి 10:30 నుంచి 1 గంట 15 నిమిషాల వరకు ఈ ఇరు వర్గాల మధ్య ఫైరింగ్ జరిగింది ఉధృతంగా. అయితే ఈ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. అదేవిధంగా 3 ఆర్మీ జవాన్లు, మరొక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఈ ఆర్మీ క్యాంప్ పక్కనే మరొక బీఎస్ఎఫ్ క్యాంప్ కూడా ఉండింది. అయితే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఏ విధంగా లోపలికి వచ్చారు అంటే, గతంలో ఒక 2 నెలల క్రితం చూసుకున్నట్లయితే ఉరీలో జరిగిన ఉగ్ర దాడి సమయంలోనే ఈ ఉగ్రముఖలు కూడా భారత భూభాగంలోకి ఎంటర్ అయి ఉంటారు అనేది ఒక అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఇవి ఇప్పుడు వచ్చిన, అంటే పాకిస్తాన్ కు చెందిన ఉగ్రముఖల, లేదంటే భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేశారా? ఈ ప్రస్తుత భారత్ ప్రభుత్వం చేపట్టిన మెరుపు దాడుల నేపథ్యంలో కక్ష తీర్చుకోవడానికి, లేదంటే తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి మరోసారి ఉగ్ర దాడులు ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో దీన్ని చాలా భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. లడఖ్ కి మరికొద్దిసేపట్లోనే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. ప్రస్తుతం పరిస్థితిని రాజ్నాథ్ సింగ్ ఉదయం నుంచే సమీక్షిస్తా ఉన్నారు. అటువైపు భారత ఎన్ఎస్ఏ అంటే జాతీయ రక్షణ దళాలు కూడా అటువైపు పాకిస్తాన్ అధికారులతో మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రాత్రి 10:30కు జరిగిన ఈ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అనేది అంచనాకు రావట్లేదు. అంటే ఒకళ్ళిద్దరు చనిపోయి హతమైనట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఒకళ్ళిద్దరు గాయపడిన ఉగ్రవాదులు ఈ క్యాంప్ వెనక ఉన్న ఝీలం నది నుంచి తప్పించుకుని ఉన్నారు అనేది కూడా అర్థమవుతా ఉంది ఇప్పటి వరకు స్థానికంగా అందుతున్న సమాచారం మేరకు. అయితే ఎవరన్నా లోపల చొరబడ్డారా అనేది కూడా పూర్తిగా ఆర్మీ ఇప్పుడు దృష్టి సారించింది. ఈ క్యాంపులో అణువును పరిశీలిస్తున్నారు. కూంబింగ్ ప్రక్రియ చాలా శీఘ్రంగా, నిశితంగా జరుగుతోంది. ఉగ్రమూకలు లోపలికి ఏమన్నా ప్రవేశించాయా, అదేవిధంగా ఈ బారాముల్లా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు, అదేవిధంగా ఈ నియంత్రణ రేఖ వెంబడి మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ ఇప్పటికే ఉంది ఆర్మీ దగ్గర. రెడ్ అలర్ట్ తోటి పూర్తిగా మరింత బలగాలని కట్టుదిట్టం చేశారు. ఇటువైపు జమ్మూ కాశ్మీర్
రాష్ట్ర వ్యాప్తంగా మరి అదనపు బలగాలను కూడా మోహరించారు. మరిన్ని అదనపు బలగాలు కూడా ఇక్కడికి చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉగ్ర దాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అటువైపు పంజాబ్ లో కూడా గురుదాస్పూర్ లో పాకిస్తాన్ సీజ్ ఫైర్ కు పాల్పడినట్టుగా స్పష్టంగా సమాచారం అందుతోంది. అంటే ఒకేసారి ఒక వ్యూహాత్మకంగానే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఖలు లేదంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఆర్మీ ఈ విధంగా భారత్ ప్రభుత్వం మీద లేదంటే భారతదేశం మీద అటాక్ సన్నద్ధమైంది. దీన్ని సీరియస్ గా తీసుకుంటున్న ఆర్మీ ఎలాంటి సమాధానంగా మరొక మెరుపు దాడి చేస్తుందనేది చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఈ నిన్న రాత్రి జరిగిన ఉగ్ర దాడిని సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు. ప్రతి క్షణం మొత్తం ఇప్పుడు ఆ పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. సెక్యూరిటీని చాలా కట్టుదిట్టం చేశారు. సమీక్షిస్తా ఉన్నారు. అంటే జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించే ముఖ్యంగా బారాముల్లా పరిసర ప్రాంతాల్లో ప్రవేశించే ప్రతి వాహనాన్ని ప్రతి వ్యక్తిని వితౌట్ ఐడి లేకుండా వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు. ప్రతి వాహనాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అలౌ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా రెడ్ అలర్ట్ గా సీరియస్ గా ఉంది. బారాముల్లా పరిసర ప్రాంతాల్లో జమ్మూలో కూడా భద్రతని అత్యంత కట్టుదిట్టం చేశారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రెహానా. జమ్మూ నుంచి రెహానా రిపోర్ట్ చూసాం. ఇక పంజాబ్ సరిహద్దుల్లో కూడా హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారు. అమృత్సర్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పరిస్థితులను రెహానా అందించారు. ప్రస్తుతం పాక్ అదేవిధంగా భారత్ సరిహద్దులో ఉన్న మరో స్టేట్ పంజాబ్ దాదాపు 6 జిల్లాలు బార్డర్తో పాటుగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల నేపథ్యంలో బార్డర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. దాదాపు 1000కి పైగా గ్రామాలను పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయించింది. వారందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు పంపించింది. ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో వారందరూ కూడా పంపించారు. అయితే చాలా గ్రామాల నుంచి ప్రజలు రావడానికి ఇష్టపడట్లేదు. వీలైనంత వరకు ప్రభుత్వం వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అదేవిధంగా బీఎస్ఎఫ్ ఆర్మీ సిబ్బంది అంతా కూడా బార్డర్ వైపు మొత్తంగా ఉన్నారు. దాదాపు బార్డర్కి సంబంధించి వాగా సరిహద్దుకు సంబంధించి దాదాపు 3-4 కిలోమీటర్ల ముందే వెహికల్స్ అన్ని కూడా ఆపేస్తున్నారు. మీడియాను కూడా లోపలికి అలో చేయట్లేదు. నిన్నటి వరకు కొంత అలో చేశారు, కానీ రాత్రి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఎస్ఎఫ్ ఆర్మీ అంతా కూడా అప్రమత్తమైంది. ఎవరిని కూడా కేవలం గ్రామస్తులు ఐడి కార్డులు ఉన్న వారు మాత్రం వారిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం ఉంది. వేరే ఎవరిని కూడా పంపించట్లేదు. అయితే పాక్తో పాటు భారత్ మధ్య ఎప్పటిలాగా యథావిధిగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన కార్యకలాపాలు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా కొనసాగుతున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఆర్మీ కానీ బీఎస్ఎఫ్ సిబ్బంది కానీ ఎటువంటి చొరబాట్లకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాల నేపథ్యంలో పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేశారు. దాదాపు గతంలో ఈ రాష్ట్ర సరిహద్దులు ఉన్న దాదాపు సాధారణంగా 100 మంది సిబ్బంది కనుక ఉంటే దాదాపు 300-400 మంది సిబ్బందిని కూడా పెంచి పూర్తి స్థాయిలో బార్డర్ అంతా కూడా సెక్యూర్డ్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం అమృత్సర్లోని ఒక బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రతి మంగళవారం శుక్రవారం బస్సు బయలుదేరి వెళ్తుంది, లాహోర్కి వెళ్తుంది. అయితే గత గురువారం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ బస్సు ఆగిపోయింది. అయితే రేపటి నుంచి యథావిధిగా ఈ బస్సు అమృత్సర్ నుంచి లాహోర్ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇక్కడ సిబ్బంది చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం గతంతో పోలిస్తే చాలా మంది తక్కువ మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేయడానికి ముందుకు వస్తున్నారు. కారణం భారత్ పాక్ సరిహద్దులు ఉన్న ఉద్రిక్తల నేపథ్యంలోనే ఇప్పుడు వెళ్ళడానికి కూడా ఎవరు సిద్ధపడని పరిస్థితిని కనిపిస్తున్న అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అమృత్సర్ పట్టణంలో కూడా పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేశారు. పాక్ బార్డర్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ నగరం ఉంది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి అత్యంత రాజధాని కాబట్టి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆర్మీ బీఎస్ఎఫ్ అంతా కూడా సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నారు. బార్డర్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా పంజాబ్ బార్డర్ మొత్తం కూడా సెక్యూర్డ్గా ఉంచడానికి సిబ్బంది ఆర్మీ బీఎస్ఎఫ్ సిబ్బంది భారీగా మోహరించి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్మీతో పాటు బీఎస్ఎఫ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.